సహజంగా మోడీ తగ్గే రకం గాదు. భారతీయ జనతా పార్టీ తగ్గే రకం గాదు. కానీ తగ్గింది. యువతరం ఆందోళనతోటి దిగొచ్చింది. 3 దఫాలుగా చర్చలు జరిపింది. ఏకంగా మోడీ 2 రోజులు అర్ధరాత్రి పూట 2 వీడియోలు రిలీజ్ చేశారు. గురువారం అర్ధరాత్రి ఒక వీడియో, శుక్రవారం అర్ధరాత్రి మరొక వీడియో. ఇది మొదటిసారి నిజానికి మోడీ ఇలా చేయటం. యువతని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఇదంతా కూడా. యువతని శాంతింప చేయటం కోసం చేసిన ప్రయత్నం ఇదంతా కూడా. తర్వాత ఇష్టం లేకపోయినా సరే ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేపించారు. దాదాపుగా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన డిమాండ్‌లన్నీ అంగీకరించడానికి సిద్ధమయ్యారు. ఎందుకు? అంటే దానికి కారణాలున్నాయి. అంటే ఈ డిమాండ్‌లకి అంగీకరించకపోతే భారతదేశంలో యువత ఆందోళన ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఒక అంచనా వేసుకున్నారు. దానివల్ల భారతీయ జనతా పార్టీకి జరగబోయే రాజకీయ నష్టం ఎంతో అంచనా వేసుకున్నారు. అతిగా వెళితే మొత్తానికే మోసం వస్తది అనే విషయాన్ని తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ పునాదులు కదిలే అవకాశం ఉంది అన్న విషయాన్ని గ్రహించారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పునాది యువతే. ఆ యువతరం భారతీయ జనతా పార్టీకి దూరమైతే, దూరం చేసుకుంటే రాజకీయంగా జరిగే నష్టం అంచనా వేసుకున్నారు కాబట్టి ఎలతగ్గారు. పైగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలకమైన బిల్లులున్నాయి. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు. దానికోసం చాలా ప్లాన్ చేసుకొని ఉంచుకుంది మోడీ ప్రభుత్వం. ఎంపీల బలం లేకపోయినా తయారు చేసి పెట్టుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకి తగ్గట్టుగా 2/3 మెజారిటీకి ఇబ్బంది రాకుండా ఎంపీల బలాన్ని సెట్ చేసి పెట్టుకుంది. దానికోసం మోడీ ప్రభుత్వం చాలా కష్టపడింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎంపీలను లాగారు. తర్వాత ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి 6 ఎంపీలను లాగారు. శరద్ పవార్‌ని ఎన్డీఏలోకి పిలిచారు. డీఎంకేతో చర్చలు జరిపారు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి తన బలాన్ని అమాంతం పెంచుకొని 2/3 మెజారిటీకి ఇబ్బంది లేకుండా చాలా ప్లాన్డ్‌గా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టుకుంది. అంతలోకి ఈ ఉద్యమం వచ్చింది. అసలే పోయినసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మరి ఈ బిల్లులు ఆమోదింపజేసుకోలేకపోయామనే బాధ బీజేపీలో ఉంది. ఇప్పుడు మళ్ళా ఈ ఉద్యమం రూపంలో ఇబ్బందొచ్చింది. ఈ ఉద్యమాన్ని ఏదో ఒక రూపంలో శాంతింపజేసి, ఈ ఉద్యమాన్ని క్లోజ్ చేసి తను అనుకున్న బిల్లులు తీసుకురావాలనేది బీజేపీ ప్రయత్నం. ఈ బిల్లులకు అడ్డు రాకుండా ఉండాలంటే ఉద్యమం ఆగాలి. ఉద్యమం ఆగాలంటే వాళ్ళు చెప్పింది వినాలి. పైగా చెప్పింది వినకపోతే ఉద్యమం పెరుగుతుంది. యువత ఆందోళన అనేది పెరుగుతుంది. ఈ ఉద్యమానికి యువత మద్దతు పెరుగుతుంది. కాబట్టి అందులోనూ ఎక్కువగా ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువగా విషయాన్ని లాగితే బీజేపీకి రాజకీయంగా నష్టం. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ ఎన్నికలున్నాయి. పంజాబ్ ఎన్నికలున్నాయి. సరే పంజాబ్ ఎన్నికలంటే పక్కన పెట్టండి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ నుంచే మోడీ ఎంపీగా ఉన్నారు. 2014 నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా అక్కడి నుంచే ఆయన గెలుస్తున్నారు వారణాసి నుంచి. అందులోనూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 400కి పైగా అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల మీద పడిద్ది. మధ్యప్రదేశ్ మీద పడిద్ది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తర్వాత మొత్తం నార్త్ ఇండియా మీద పడిద్ది. ఢిల్లీ మీద పడిద్ది. హర్యానా మీద పడిద్ది. అన్నిటి మీద పడిద్ది. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్‌లో గెలిచి తీరాలి. అంటే అధికారాన్ని నిలబెట్టుకొని తీరాలి. అసలే పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి దెబ్బ తగిలింది. అసలే బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో దెబ్బ తగిలింది మొన్న 2024 పార్లమెంట్ స్థానాల్లో. స్వయంగా మోడీ మెజార్టీ తగ్గింది. అయోధ్య రామాలయం కడితే అయోధ్య పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఓడిపోయింది. అసలు ఊహించలా బీజేపీ అయోధ్యలో ఓడిపోతానని. కానీ అయోధ్య పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఓడిపోయింది. మోడీ మెజార్టీ వారణాసిలో తగ్గింది 2019తో పోల్చినప్పుడు. నిజానికి ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చాయి ఉత్తరప్రదేశ్‌లో మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో. రాహుల్ గాంధీ 2019లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2024లో రాహుల్ గాంధీ గెలిచారు. సో, రాహుల్ గాంధీ గెలవటం, మోడీ మెజార్టీ తగ్గటం, ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఎక్కువ ఎంపీ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో రావటం, ఇయన్నీ ఒక నెగెటివ్ సంకేతాలు. ఆ పరిస్థితుల్లో అసలే అయోధ్య రామాలయంలో నిధులు దారి మళ్ళాయి అనేటువంటి ఒక నెగెటివ్ మార్క్ ఇప్పుడు మన కొత్తగా. అసలే నెగటివిటీ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది.
అది గాక అయోధ్య రామాలయంలో నిధులు దారిమళ్ళాయి అనేటువంటి మళ్ళా కొత్త ఇష్యూ. ఈ ఇష్యూ తోడుగా ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశం, ఆ జంజీ ఉద్యమం, ఇవన్నీ ఇగ ఇష్యూస్ పెంచుకోవాలని బీజేపీ అనుకోవట్లే. ఇష్యూస్ పెంచుకుంటే రాజకీయంగా చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటది. ఒకవేళ అనుకోకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గనక మిస్ అయితే, ఆ ప్రభావం నార్త్ ఇండియా మొత్తం మీద పడిద్ది. మళ్ళా విపక్షాలు తమ సత్తాని చాటే అవకాశం ఉంటది. ఇప్పుడిప్పుడే దేశం మొత్తం బీజేపీ చేతుల్లోకొస్తుంది. దాదాపు 75, 80% రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ చేతుల్లో ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వస్తుంది. కాంగ్రెస్ ఇక నార్త్ ఇండియాని పూర్తిగా ఖాళీ చేసే పరిస్థితొచ్చింది. తర్వాత ఈ స ఈ ప్రాంతీయ పార్టీలు కూడా చిన్న చిన్నగా క్రమంగా అంటే పొలిటికల్‌గా కిల్ అయిపోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఈ జంజీ ఉద్యమం వచ్చింది. మళ్ళా మొదటికే మోసం వచ్చేటట్టుంది అనుకుంది మోడీ ప్రభుత్వం. అందుకనే మోడీ తగ్గారు. బీజేపీ తగ్గింది. మామూలుగా అయితే తగ్గే రకం కాదు వాళ్ళు. అందులోనూ వీళ్ళ పోరాటం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏమాత్రం లొంగకుండా, బెదరకుండా, ఇబ్బంది పడకుండా, ఇబ్బందులు పెట్టినా సరే, ఇబ్బందులు భరించి మరి వాళ్ళు చేసిన పోరాటం. సో, వాళ్ళు చేసిన పోరాటం ఒకవైపయితే, ఇక రాజకీయ కారణాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా బీజేపీకి ఇక తగ్గక తప్పని పరిస్థితి తీసుకొచ్చాయి. అందుకనే మోడీ తగ్గారు. ఫస్ట్ టైమ్ గదా మోడీ అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేయటం. కదా! 2014 తర్వాత మీరెప్పుడైనా చూసారా? లేదు గదా! సో, భారతీయ జనతా పార్టీ కూడా ఇంతలా తగ్గటం. రెండోది సహజంగా ఏందంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ వాళ్ళ మీద దేశద్రోహులని ముద్రేసేస్తారు. కానీ ఈ యువత మీద అట్ట వేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ విమర్శలు గట్టిగా ఎదుర్కొంది ఈ యువతరం. వాళ్ళు భారతీయ జెండాలు పట్టుకొని ఉద్యమం చేశారు. భారత మాతకి జై అంటూ ఉద్యమం చేశారు. జై శ్రీరామ్ అంటూ ఉద్యమం చేశారు. సో, వాళ్ళ మీద ఏ ప్రచారం చేయాలన్నా గాని నిలబడలేదు. ఆ ప్రచారం నిలబడలేదు. సో, మొత్తానికి మోడీ తగ్గారు. బీజేపీ తగ్గింది. తగ్గటానికి ఉన్న కారణాలైతే ఇవి.